ప్రపంచంలో విమానాలు అధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. అందుకే దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా విమానాల తయారీ, నిర్వహణ, మరమ్మతు కేంద్రాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. పైలట్లు, సిబ్బంది కొరతను అధిగమించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ పలు సంస్థల సహకారంతో చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాసియాలోని అతిపెద్ద వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా పలు పెట్టుబడులకు వేదికైంది. భారత్లో ఉన్న అవకాశాలు దృష్టిలో ఉంచుకొని ప్రపంచ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. బోయింగ్, ఎయిర్బస్ వంటి సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అంతేగాక విమానాల సీట్లు, డోర్లు, ఇతర విడిభాగాలు తయారు చేసే అంకుర సంస్థలకు కేంద్రంగా నడిచిన బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగిన వింగ్స్ ఇండియా 2026 విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. వచ్చే 5-6 ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది. ఈ క్రమంలో పౌర విమానయాన రంగం అదే స్థాయిలో అభివృద్ధి అవుతుందని నిపుణుల అంచనా. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించడమే తరువాయి. అందుకు వింగ్స్ ఇండియా 2026 వేదికైంది. బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు, విమానాలు, హెలికాప్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్రోన్ షో ఆకట్టుకుంది. అలాగే వివిధ దేశాలు, సంస్థలకు చెందిన విభిన్న రకాల విమానాలు, హెలికాప్టర్లు, పోర్టబుల్ ఫ్లైట్లు, వాణిజ్య విమానాలు వైమానిక ప్రదర్శనలో చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉద్యోగ, వ్యాపార అవసరాలతో పాటు పర్యాటకం పెరగడం వల్ల విమాన ప్రయాణంపై ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. దీనికి తోడు గతంతో పోలిస్తే విమాన టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఫలితంగా భారత్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి బోయింగ్, ఎయిర్బస్ లాంటి విమాన తయారీ సంస్థలు అధునాతన సర్వీసులు అందించడానికి ఎయిర్ ఇండియాతో ఒప్పందాలు చేసుకున్నాయి. Wings India is creating that collective lift where governments, industry and innovators, they all collaborate and rise together. The concept in the country is not only to fly far and high, but it is that we want to fly together. Walk together, speak together, let us all move collectively in harmony. Today, India represents the wings of 140 crore 40 crore people aspirations. And it is the visionary leadership of our Prime Minister that it is providing the lift that is required beneath the wings, which is ensuring a steady, stable and seamless flight for Viksit Bharat 2047. We generally see the regional market, the regional air traffic as a good opportunity for further growth and also for further democratization. I must say the competitiveness is excellent, and I can truly state we are ready to explore with Indian partners, with the government, options how we can support the UDAN scheme in the regional market with the right product. 10 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 164కు చేరింది. వచ్చే 20 ఏళ్లలో ఈ సంఖ్య 350కు పెంచేలా పౌర విమానయాన శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఉడాన్ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. 2016లో 92 విమానాశ్రయాలను అభివృద్ధి చేసింది. ఇందులో 52 విమానాశ్రయాలు ఆపరేషనల్ స్థితిలో లేకుంటే వాటిని పునరుద్ధరించింది. ఏడాదిన్నర వ్యవధిలోనే 12 ఎయిర్పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని అభివృద్ధి చేయడం వల్ల దాదాపు 1.5 మందికి విమాన ప్రయాణం సులువైంది. లక్షలాది ట్రిప్పులు ఉడాన్ 1 కింద అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ విజయవంతం కావడంతో దాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా 120 కొత్త గమ్యస్థానాలను నిర్ణయించుకుంది. రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మందికి అదనంగా విమానయాన సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించింది. సో వింగ్స్ ఇండియాలో మేము మా డ్రోన్స్ అనేవి ప్లేస్ చేశాము. ఇక్కడ వీ హ్యావ్ అవర్ అగ్రికల్చర్ డ్రోన్, సర్వేలెన్స్ డ్రోన్, వీటాల్ అండ్ కార్గో డ్రోన్స్. సో వింగ్స్ ఇండియాలో మేము ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. సో ఇక్కడ ఉన్న మా ప్రతి డ్రోన్స్ అనేవి ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇస్నాపూర్లో ఉన్న మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వీ హ్యావ్ ఆల్ దీస్ డ్రోన్స్. సో వీ హ్యావ్ అండ్ డ్రోన్స్ విచ్ ఫ్లై అరౌండ్ 150 meters అండ్ అలానే కాకుండా 45 minutes 90 minutes ఎండ్యూరెన్స్ ఉన్న డ్రోన్స్ ఇవన్నీ.
సో ఇక్కడ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో వీ డూ డెవలప్ ఆల్ ద కాంపోనెంట్స్ అండ్ ఆల్సో ఆల్ ద కాంపోజిట్ థింగ్స్ ఫర్ దీస్ డ్రోన్స్. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో 3 కొత్త విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏటా 100 కొత్త సర్వీసులను విమానయాన సంస్థలు ఆర్డర్ చేయడాన్ని బట్టి చూస్తే విమాన ప్రయాణికులు ఏ స్థాయిలో పెరుగుతున్నారో అర్థమవుతోంది. సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియన్ నివేదిక ప్రకారం 2050 నాటికి 5,000 విమానాలు భారత్కు అవసరం. ఈ క్రమంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీలో పేరొందిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL ప్రయాణికుల విమానాలు రూపొందిస్తోంది. బోయింగ్ తో 600 అధునాతన విమానాలు కొనడానికి ఎయిర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్ బస్ తో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం 15 అధునాతన సర్వీసుల కొనుగోలుకు MOU కుదుర్చుకుంది. శక్తి గ్రూప్, ఓమ్నిపోల్ మధ్య కూడా విమానాల విక్రయానికి ఒప్పందం కుదిరింది. HAL, పవన్ హన్స్ లిమిటెడ్ మధ్య హెలికాప్టర్ల విక్రయానికి ఒప్పందం జరిగింది. 97% మేము మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ చేస్తాం. మీకు తెలిసిందే, తేజస్ ALH, ఈ జాగ్వార్ కానీ ఇట్లాంటివన్నీ మిలిటరీ విమానాలు తయారు చేస్తాం. ఇప్పుడు సివిల్లో మేము ఈ ధ్రువ్ ఉంది, ALH ఉందో దాన్ని సివిల్ సర్టిఫై చేస్తున్నాం. అది ఇప్పుడు పవన్ హన్స్ లిమిటెడ్తో ఒక కాంట్రాక్ట్ చేయబోతున్నాము 10 ఎయిర్క్రాఫ్ట్, 10 హెలికాప్టర్కి. సో అది వాళ్ళు ONGCకి డిప్లాయ్ చేస్తారు ఆఫ్ షోర్. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు సివిల్లో చాలా రోల్ ఉంటుంది. మెడికల్ ఇవాక్యుయేషన్ కానీ, ట్రూప్ జనాల ట్రాన్స్పోర్ట్ కానీ, హెలి టూరిజం కానీ, ఇది మంచి ఎయిర్క్రాఫ్ట్. ఇది చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది దీనికి. వైమానిక రంగం నుంచి దేశ జీడీపీకి 5,400 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 80 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. 20 ఏళ్లుగా వైమానిక రంగం 3 రెట్లు అభివృద్ధి చెందింది. 2005లో 2.2 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించేవారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో ఇప్పుడది 15.3 కోట్లకు చేరుకుంది. కాబట్టి భారత్లో 400 విమానాశ్రయాలు, 3,000కు పైగా విమానాల అవసరముంది. కార్గోకు కూడా ఎంతో డిమాండ్ పెరుగుతోంది. ఏటా 3.7 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా అవుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచే 80% పైగా సరుకు రవాణా అవుతోంది. వైమానిక రంగంలో నేరుగా దాదాపు 4 లక్షల మంది ఉద్యోగం పొందుతున్నారు. ప్రస్తుతం 10,000 మంది పైలట్లు అందుబాటులో ఉన్నారు. దీనికంటే 3 రెట్లు పైలట్లు రాబోయే 20 సంవత్సరాల్లో అవసరముంటుంది. ఈ మేరకు పైలట్లకు శిక్షణ ఇచ్చేలా పౌర విమానయాన శాఖ చర్యలు చేపడుతోంది. దేశంలో 60 పైలట్ శిక్షణా సంస్థల సహకారంతో పైలట్లకు ట్రైనింగ్ ఇస్తోంది. సో ఇక్కడ ఫస్ట్ పైలట్ అవ్వాలంటే ఫస్ట్ కొన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి, కొన్ని గ్రౌండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ గ్రౌండ్ ఎగ్జామ్స్కి మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, సో వన్స్ ది క్యాండిడేట్ క్లియర్, మొత్తం అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అయిన తర్వాత మేము వాళ్ళని యూరోప్ పంపిస్తాం. సో వీ హ్యావ్ 2 స్కూల్స్, ఒకటి సర్బియాలో ఉంది, ఒకటి రొమేనియాలో ఉంది. సో ఈ 2 స్కూల్స్కి ఫ్లయింగ్కి పంపిస్తాను అనమాట. సో దే విల్ హ్యావ్ టు ఫ్లై 200 hours అయిన తర్వాత మనము అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అయినా లేవా అని చూసుకొని మనం లైసెన్స్కి అప్లై చేస్తాం అనమాట. సో ఇది బ్రీఫ్లో ఒక ప్రాసెస్ అనమాట. సో ఇనిషియల్లీ మనం స్టార్ట్ చేసేది హైదరాబాద్లో. మనవి 4 ఆఫీసెస్ ఉన్నాయి టోటలీ, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ అండ్ కాలికట్లో. సో హెడ్ ఆఫీసెస్ ఇన్ హైదరాబాద్. సో 4 months ఆఫ్ గ్రౌండ్ క్లాసెస్ ఉంటుంది. 4 months ఆఫ్ గ్రౌండ్ క్లాసెస్ అయిన తర్వాత వి సెండ్ అవర్ స్టూడెంట్స్ టు యూరోప్. సో అక్కడ ఒక 18 months ఆఫ్ ఫ్లయింగ్ ఉంటుంది. ఐ మీన్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ వెల్, వెదర్ అవన్నీ ఏం ప్రాబ్లం చేయకపోతే 18 monthsలో యూ విల్ బి కంప్లీటింగ్ 200 hours అండ్ యూ కెన్ అప్లై ఫర్ అ యూరోపియన్ లైసెన్స్. సో యూ విల్ గెట్ అ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఆఫ్టర్ 18 months. విమానాల సంఖ్య పెరుగుతుండడం వల్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాలు ఇండియాలో ఏర్పడుతున్నాయి. ఇందుకోసం ఇంజనీర్లు కావాలి. ఈ అవసరాలను తీర్చే విధంగా నేషనల్ ఏవియేషన్ స్కిల్లింగ్ మిషన్ లో భాగంగా పలు సంస్థల సహకారంతో చర్యలు చేపడుతోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, లుఫ్తాన్సా విమాన నిర్వహణ కేంద్రాలు బెంగళూరులో ఏర్పాటు కానున్నాయి. ఎయిర్ బస్ నిర్వహణ కేంద్రం భువనేశ్వర్లో, సాఫ్రాన్ విమాన నిర్వహణ కేంద్రం శంషాబాద్ లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విమానాల నిర్వహణ వల్ల $2.5 బిలియన్ ఆదాయం సమకూరుతోంది. మరో 10 ఏళ్లలో ఇది $6.9 బిలియన్ చేరుకోనుంది. అయితే ఇదివరకు విమానంలోని సీట్లు, డోర్లు వంటి వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు దేశంలోనే ఇలాంటి సంస్థలు ఏర్పడ్డాయి.
వింగ్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అవార్డులు అందజేశారు. పలు విభాగాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్పోర్టులు ఉత్తమ అవార్డులు దక్కించుకున్నాయి. అలాగే 7,500 మందికి పైగా సంబంధిత వ్యాపారులు హాజరయ్యారు. 2,000కు పైగా బిజినెస్ డెలిగేట్స్ వచ్చారు. వ్యాపార ఒప్పందాలకు సంబంధించి 500కు పైగా సమావేశాలు జరిగాయి. 200 మందికి పైగా విదేశీ పారిశ్రామికవేత్తలు వింగ్స్ ఇండియాలో పాల్గొన్నారు. విమానయాన రంగానికి చెందిన 131కి పైగా స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అలాగే వైమానిక ప్రదర్శనలు వింగ్స్ ఇండియా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.